వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ కేకే. పులివెందల, ఒంటిమిట్ట ఇవి జెడ్పీటీసీ ఎన్నికలే అయినా సరే రేపు జరగనున్న ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉత్కంఠభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. దీంట్లో అసలు గెలుపెవరిది? మొత్తం కూడా వైసీపీ అభ్యర్థి గెలుస్తాడా, తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తాడా అనేది అయితే అందరికీ కూడా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా జగన్ ఇలాకా, జగన్ నియోజకవర్గం పులివెందల్లో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నిక మీదే ఈ మొత్తం కూడా అందరి కాన్సన్ట్రేషను కనిపిస్తుంది. ఇప్పటికే కూడా అక్కడ ఎన్నికల ప్రక్రియ అపహాస్యంగా మారింది. మొత్తం కూడా పోలీసుల అరాచకం జరుగుతోంది అంటూ వైసీపీ నేతలు గవర్నర్కి ఫిర్యాదు చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అట్లుంచితే అక్కడ గత కొన్ని రోజులుగా ప్రచారంలో విపరీతమైన టెన్షన్ వాతావరణం, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. రేపు ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ పులివెందలలో చూసినట్టయితే మొత్తం కూడా 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 24,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకునే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒంటిమిట్టని కూడా సీరియస్గా తీసుకున్నా కూడా ముఖ్యంగా అందరి కాన్సంట్రేషన్ పులివెందల మీద ఉంది. పులివెందల్లో వైసీపీ అభ్యర్థిని ఓడించినట్లయితే జగన్ని ఓడించినట్టే అనే భావన అయితే టీడీపీలో కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో అక్కడ మంత్రులు అంతా కూడా ఒక జెడ్పీటీసీ ఎన్నికకి మంత్రుల స్థాయిలో కూడా మొత్తం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ వైసీపీ నుంచి ఎంపీ, మిగతా నాయకులు వీళ్ళంతా కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించారు. ఇక్కడ రేపడు పూర్తి భారీ బందోబస్తు మధ్య ఇక్కడైతే పోలింగ్ జరగనుంది ఆ 2 చోట్ల. అయితే ఇక్కడ ఓటుకి భారీ ఎత్తున చెల్లిస్తున్నారు. ఓటర్ల స్లిప్పుల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయటానికి భయపడుతున్నారు అనే ఆరోపణలు అయితే వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. ఏకంగా ఓటుకి 10,000 నుంచి 15,000 దాకా అధికార పార్టీ వాళ్ళు ఇస్తున్నారు అనేది వైసీపీ ఆరోపణలు చేస్తుంటే దాన్ని పూర్తిగా తెలుగుదేశం కానీ నాయకులు కానీ హోంమంత్రి కానీ ఇది మొత్తం కూడా పారదర్శకంగా పోలింగ్ జరుగుతుంది. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారనేది అయితే మరోవైపు టీడీపీ చెప్తున్నమాట. ఏదేమైనా సరే రేపు జరగబోయే పోలింగ్ 2 ప్రధాన పార్టీలకి ఒక హైలైట్గా నిలిచింది. దాన్ని అంటే ఇక్కడ మొత్తం కూడా పులివెందల్లో శాంతి భద్రతలు క్షీణించాయి అనే దాన్ని సాకుగా చెప్పి వైసీపీ ఆరోపణలు చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు గెలవలేకే ఓటమి అంచున జగన్ ఉన్నాడు కాబట్టే దాన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారనేది టీడీపీ నుంచి వస్తున్నమాట. ఏదేమైనా సరే 10,000 మంది చెప్పే ఈ తీర్పులో మొత్తం కూడా తెలుగుదేశం కానీ అంటే ఈ జగన్ ఒక ప్రతిష్ట ఆధారపడి ఉందని చెప్పొచ్చు. దీన్ని నేను అందుకే ఈ విషయంలో టీడీపీ అయితే ఈ ఎన్నికని జెడ్పీటీసీ ఎన్నికైనా సరే ఒక సవాలుగా తీసుకొని దీన్ని ముందుకు నడుపుతోంది. ఇక్కడ రేపు సాయంత్రం దాకా పోలింగ్ జరిగితే 14వ తారీఖున ఈ ఫలితాలు అయితే వెలువడనున్నాయి. ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ మాత్రం రాష్ట్ర ప్రజల్లో పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది.